నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గుండారం గ్రామంలో బుధవారం రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్రామస్తులు రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి పట్ల రైతులకు ఎనలేని ప్రేమ కుదిరిందన్నారు. రైతులకు ఒకవైపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూనే రైతు భరోసా కూడా ఇస్తానని చెప్పడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు పందిర్ల సుధాకర్ గౌడ్, దేవేందర్, బండారి బాలరెడ్డి, నేలపల్లి శ్రీనివాస్, సూడిద రాజేందర్, బానోతు రాజు నాయక్, భాస్కర్, మల్లయ్య, శ్రీనివాస్, నారాయణ, నర్సయ్య, మధు పాల్గొన్నారు. పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ఆ రోజు ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు అయితే ఏవైతే ఇస్తా అని మాట చెప్పడం జరిగిందో ఆ మాట ప్రకారంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకి తెలుసు. దానికి ఎన్ని వరదొలుకులు వచ్చినా మన ముఖ్యమంత్రి వర్యులు తోటి ఇదొక్క అవకాశం మనమందరం కలిసి మాట ఇవ్వం. మనమే రైతులం, రైతు బిడ్డలు ఎక్కడైనా బాగుండాలి నడుస్తుంది అన్నట్టుగా అదొక సామెత. నిజంగా మనము 10 సంవత్సరాల నుంచి రైతులందరం గోలన మొత్తుకున్నాం. అదొక రైతు కుటుంబాలు బడి రాళ్ళ నష్టం జరిగితే ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే. కాబట్టి రైతులందరూ ఇవాళ సంతోషంగా ప్రజలల్లో కొంచెం కళ వచ్చింది. ఎందుకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇప్పుడు ₹100 ఉంటే ₹100 ఆసరోలు ఉన్నది. కాబట్టి అయింది ఈ రైతు బంధు ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. రైతులందరూ దానికి ఇచ్చ ఉంటుంది. డబ్బు ఉన్నోళ్ళకు ఉంటుంది, లేని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ కూడా రైతులను ముందు చూపు చూసి రైతే రాజ్యం అన్నట్టుగా బంగారు బాటలు నడిపించాలనే ఉద్దేశం కొద్దీ ఈ ప్రోగ్రాంలన్నీ పెట్టడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు కుటుంబ ఆలోచనగా బట్టి విక్రమార్కు కూడా కింది స్థాయి నుంచి వచ్చిండే, వాళ్ళకి అన్ని తెలుసు. రాజశేఖర రెడ్డి 6 హామీలలో ఏదైతే రుణమాఫీ ఉందో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 7 నెలలు అవుతుంది. మరి అట్టి 4 నెలలనే నిజంగా 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి ₹1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 2014 తర్వాత 2018 చెప్పింది. 18 చెప్పి కూడా మరి చేయనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు 4 నెలల సమయంలోనే ఇంత 4 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్నప్పటికీ కూడా నిజంగా రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్పేసి నిజంగా రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఉంది. రైతుల కోసం ఏం చేయడానికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం లోపల రైతులు కానీ మా కార్యకర్తలు కానీ చాలా సంతోషంగా పాల్గొంటూ ఉన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఈరోజు జరుగుతుందంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క కృషి, పట్టుదల, ప్రతి రూపాయి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పదు. మరి ఎప్పుడైనా ఏదైనా వాగ్దానం చేసింది కొనసాగుతుంది. కొంతమంది అంటూ ఉంటారు కానీ అవన్నీ కూడా పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు. దానిపైన కట్టుబడి ఉంటుంది. ఆనాడు ఇప్పటి వరకు చూసినట్లయితే ఎక్కడ కూడా వెనుకడుగు వేయడం లేదు, జరుగుతూ ఉన్నది. కరెంటు బిల్లు, ఉచిత విద్యుత్తు జరుగుతూ ఉన్నది. సిలిండర్ తీసుకున్న 1-2 ప్రోగ్రాంలు క్రమక్రమంగా నెలకు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా ఈ రైతు ప్రేలాపనలు దానిపైన కట్టుబడి ఉంటుంది. ఆనాడు ఇప్పటి వరకు చూసినట్లయితే ఎక్కడ కూడా వెనుకడుగు వేయడం లేదు, జరుగుతూ ఉన్నది. కరెంటు బిల్లు, ఉచిత విద్యుత్తు జరుగుతూ ఉన్నది. సిలిండర్ తీసుకున్న 1-2 ప్రోగ్రాంలు క్రమక్రమంగా నెలకు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా ఈ రైతు రుణమాఫీ నాయకులు అక్కడక్కడ ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇంకా రైతులందరూ కూడా నిన్న బట్టి విక్రమార్క గారు తీర్చడం జరిగింది. ఎక్కడైనా పంట వర్షాలకు కానీ వైపరీత్యాలకు కూడా 1,037 కోట్లు కూడా నిన్న జమ చేయడం జరిగింది. రైతు బీమా కూడా మనసులో కూడా గుర్తుపెట్టుకుంది. రైతులను ఏ విధంగా పైకి తీసుకురావాలి,
వ్యవసాయం అంటే దండగ కాదు, రైతుల దృష్టిలోపటికి తీసుకొచ్చి రైతులను లక్షాధికారులను చిల్లర మల్లర మాటలు ఇంకా ఆ గాడుపు బీఆర్ఎస్ గాడుపు ఏదైతే ఉందో అటువంటి వాదనలు వితండ వాదనలు చేస్తా ఉన్నారు.